ఎక్కడి నుంచి వచ్చారు? గోల్కొండ. సో అక్కడ ఉన్నారా గోల్కొండలో? ఉన్నారు. గోల్కొండ ఏంది, హైదరాబాద్ తో పాటు తెలంగాణతో పాటు దేశం మొత్తం వ్యాపించి రోహింగ్యాలు. అంటే ఈ రోహింగ్యాలను భారతదేశంలోకి పంపిస్తున్న పక్కనున్న మన శత్రు దేశాలు బంగ్లాదేశ్, పాకిస్తాన్. ఈ బంగ్లాదేశ్ కి ఈ మధ్య కాలంలో ఆ ట్రంప్ మెంటలోడు సపోర్ట్ ఇచ్చి వాళ్ళందరినీ రెచ్చగొడుతూ వాళ్ళకి నిధులు సరఫరా చేస్తున్నాడు బంగ్లాదేశ్ వాళ్ళకు. ఆ బంగ్లాదేశ్ వాళ్ళు రెచ్చిపోయి నిన్న మొన్నటి వరకు పాకిస్తాన్ వాళ్ళు రెచ్చిపోయిర్రు. పాకిస్తాన్ వాళ్ళు ఊరికే కవ్వింపు చర్యలకు ఏదో ఒకటి చేసి రెచ్చగొడుతూ చంపడము హిందువులను. ఈ మధ్య కాలంలో హైదరాబాదు నగరంలోనే 20 చోట్ల దేవాలయాలను ధ్వంసం చేసి పోలీసు వాళ్ళు ఏమని చిత్రీకరిస్తున్నారంటే పిచ్చోడు పిచ్చోడు పిచ్చోడు. నేను ఒకటే అడుగుతున్నా పోలీసు వాళ్ళను, పిచ్చోనికి మసీదు కూలగొట్టాలన్న సోయి లేదా, చర్చిని కూలగొట్టాలన్న ఆలోచన లేదా? ఓన్లీ హిందూ దేవాలయాలు ఎక్కడున్నాయి వాటిని టార్గెట్ చేసి అవి కూలగొట్టాలని పిచ్చోనికి తెలుసా? ఇవన్నీ వాంటెడ్లు అవుతున్నాయి. ఒకప్పుడు వందల వేల సంవత్సరాల నాడు భారతదేశం పైన దండయాత్ర చేసుకుంటూ వచ్చి భారతదేశంలో ఉన్న ఎవరు చేపిస్తున్నారు అనేసి అనుకోవచ్చు. బంగ్లాదేశ్, పాకిస్తాన్ పక్కన రెండు దేశాలతో పాటు కొంచెం ఆర్థికంగా ఎదిగిన పెద్ద దేశాలు అమెరికా, చైనా. వాళ్ళ ఆ రెండు చిన్న దేశాలకు ఈ ఏమంటారు కుక్కలను పోల్చడం కూడా తప్పే. ఈ రెండు పాకిస్తాన్, బంగ్లాదేశ్ లాంటి మనము భిక్ష పెడితే ఏర్పాటైన ఈ దేశాలు భారతదేశంలో నుండి మీరు బతకండ్రా కొడక అని ఇస్తే పాకిస్తాన్ ఏర్పాటైంది, పాకిస్తాన్ల నుండి బంగ్లాదేశ్ ఏర్పాటైంది. మరి ఈ దేశాలకు పైన సపోర్ట్ ఎవరిస్తుందంటే అమెరికా, చైనా. ఎటు నుండి ఈరోజు భారతదేశము ప్రపంచంలో నంబర్ 1 కాబోతుంది కాబట్టి అది జీర్ణించుకోలేక ఒకవైపు ట్రంప్ పిచ్చోడవుతుంది, మెంటలోడయ్యి కవ్వింపు చర్యలు. ఇప్పుడు రేపో మాపో ఇరాన్ పైన యుద్ధము జరిగే అవకాశాలు ఉన్నాయని ఇప్పుడే నేను న్యూస్లో విన్నా. ఎప్పుడు ఏం చేస్తాడో తెలియదు. స్టాక్ మార్కెట్ మొత్తం పడిపోయింది, గోల్డ్ రేట్లు ఆకాశాన్ని దాకుతున్నాయి. ఇవన్నిటికీ మూల కారణం భారతదేశాన్ని అల్లకల్లోలం చేయాలనుకుంటుంది పక్కనున్న చిన్న దేశాలు. బిచ్చం తినడానికి తిండి లేకుంటున్న రెండు దేశాల వాళ్ళు చేస్తున్న కుట్ర ఇది. ఒకటి ఏంటంటే గణేష్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో హిందువుల సంఘటితాన్ని మేము ప్రదర్శిస్తున్నాము. దీనికి తోడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్రంలో ఉన్న కేంద్ర ప్రభుత్వంలో అందరు కలిసి కూడా వాళ్ళను వెతికి వెంటాడి సమయం ఇస్తే వెళ్ళిపోతారా, వెళ్ళాలి, లేదంటే కాల్చిపారే. రోహింగ్యా అని తెలిసి ఇక్కడ ఉన్న ఎంఐఎం కొడుకులు, ఎంఐఎం పార్టీ నాయకులు వాళ్ళ ఓటు బ్యాంకు కోసం ఇక్కడ వాళ్ళకు ఏమంటారు స్థలాలు ఇచ్చి వాళ్ళు ఉండడానికి అవకాశం, ఓటు బ్యాంకును పెంచుకోవడానికి. అక్కడ అదొక పిచ్చి కుక్కు ఉంది వెస్ట్ బెంగాల్. అదొక ఆర్ది కాదు, అది రాక్షసి లాగా ప్రవర్తిస్తుంది వెస్ట్ బెంగాల్ మమతా బెనర్జీ. అది అక్కడ వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ నుండి వాళ్ళందరినీ ఆవతి నమ్మ జాగీర్ ఉందనేసి భారతదేశంలోకి అందరిని పిలుచుకుంటుంది ఆ రోహింగ్యాలను. ఇప్పుడు హైదరాబాద్ నగరంలో పాటు తెలంగాణ మొత్తం కూడా మార్కెట్లల్లో వ్యాపారాలు చేస్తుంది, మొత్తం చిరు వ్యాపారాలు చేస్తుంది, మొత్తం రోహింగ్యాలే. కూరగాయలు అమ్ముతుంది రోహింగ్యాలే, పండ్లు అమ్ముతుంది రోహింగ్యాలే. నేను ఇంకొకటి వాళ్ళని హెచ్చరికతో పాటు హిందువులకు కూడా తెలియజేస్తుంది ఏంటంటే వాళ్ళ ఆర్థిక మూలాలపైన దెబ్బతీసేయాలి. మనం కొనొద్దు, స్వదేశీ భారతదేశంలో ఉత్పత్తి అయ్యేటి మనం సొంతంగా హిందువులే కొనాలన్నది ఒక కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ను యువతతో పాటు హిందువులందరూ కూడా ప్రతి ఒక్కరు తీసుకెళ్లాలనేసి నేను ఈ సందర్భంగా కోరుకుంటున్నాను. మొత్తం మీద రోహింగ్యాలను తరిమి కొట్టాలి. తరిమి కొట్టకపోతే రానున్న కాలంలో మహిళలు వెళ్తుంటే గొంతు కోసి చంపే పరిస్థితి కూడా వస్తుంది. గతంలో గోబ్యాక్ మార్వాడి ఈ ఇష్యూస్ కూడా జరిగినాయి. కాకపోతే స్వీట్లు మార్వాడి షాప్ లోనే బాగుంటాయి, మన హిందువుల షాప్ లో బాగుండవు, టేస్ట్ వాళ్ళే బాగుంటాయి. గోబ్యాక్ మార్వాడి అంటే మార్వాడి వాళ్ళు కూడా రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు భారతదేశంలో అంతర్భాగమే. ఒకటి వాళ్ళకు వ్యాపారమే వాళ్ళ వృత్తి. రాజస్థాన్, గుజరాత్ వాళ్ళు వేరే వ్యాపారాలు చేయరు. ఈ కిరాణా షాపు, స్వీట్ హౌస్లు ఇట్లాంటివి చేయడము, వాళ్ళకి హార్డ్ వర్క్ చేయడము, డబ్బులు సంపాదించి వాళ్ళు దేశమంతా కూడా విస్తరించారు.
వాళ్ళు వేరే, ఈ రోహింగ్యాలు వేరు. వీళ్ళు హిందూ ధర్మం పైన, సనాతన ధర్మం పైన, హిందువుల పైన, దేవాలయాల పైన దాడి చేస్తున్నారు రోహింగ్యాలు. వీళ్ళని అంతమొందించే వరకు హిందువులందరూ ఇదే సంఘటితాన్ని ప్రదర్శించాలి, హిందువులు పోరాటం చేయాలి. ఆ ముస్లిమ్స్ దగ్గర ఎవరి దగ్గర ఏ వస్తువు అనొద్దనేసి నేను ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్. బిర్యానీ అంటేనే ముస్లిమ్స్ ని, మరి బిర్యానీ తినకుండా ఉంటారా మనం? మంచిగా అడిగినావు. నిజంగా చెప్పాలంటే ఒకప్పుడు దాన్ని ఏమంటారు, హలీం. రంజాన్ వచ్చిందంటే నేను కూడా ఎగబడేదాన్ని ఒకప్పుడు, ఇప్పుడు తినమన్నా కూడా నేను బంగారు పళ్ళెంలో పెట్టి తెచ్చిచ్చినా కూడా నేను తినట్లేదు. బిర్యానీ కూడా అంతే. బిర్యానీ అంటే అప్పుడు మనం ఈ తెలంగాణలో పరిపాలన చేసిన నిజాంలు, వాళ్ళు ఎవరు తానిషా వాళ్ళు అలవాటు చేసిన ఇరాక్ నుండి వచ్చిన ఈ పద్ధతి, ఆచారం బిర్యానీకి అలవాటైరు. ఇది అంతే కాలము. కొన్ని రోజులైతే బిర్యానీ బంద్, బాగో బిర్యానీ అది కూడా బంద్ అవుతుంది. ఈ పోరాటం అంతవరకు ఉంటుందా? బిర్యానీని బాగా చేసే అంత కాదు. ఆనాడు బ్రిటిష్ వాళ్ళు తుపాకులు పట్టుకొని ఎక్కడ కనిపిస్తే అక్కడ కాల్చి వేసినా కూడా వందలాది మంది, వేలాది మంది చనిపోయారు. కానీ స్వాతంత్రాన్ని సాధించరా లేదా? ఈ రోజు ఈ పోరాటం రానున్న భవిష్యత్తు తరాలలో మార్పు ఏ రకంగా వస్తుంది అన్నది ఇది పునాది ఈ పోరాటానికి. ప్రపంచంలో మన హిందువులది ఒక విచిత్రమైన పరిస్థితి ఉన్నది. మన దేశంలోనే మనం మైనార్టీ లెక్క అయిపోయినాం. ఏ కంట్రీలో కూడా అక్కడ ఉన్న మైనారిటీస్ కి ఇన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి, మన కంట్రీలో ఉన్న ఫెసిలిటీస్. ముఖ్యంగా ఇక్కడ ఉన్న మన సిటిజన్స్ కాకుండా బంగ్లాదేశ్, పాకిస్తాన్ నుంచి అక్కడ ప్రజలు ఇక్కడ వస్తున్నారు. వాళ్ళకి ఇక్కడ అన్ని ఫెసిలిటీస్ ఇస్తున్నాం. ఈ రోజు బంగ్లాదేశ్ లో పరిస్థితి ఏంటంటే అక్కడ ఉన్న సిటిజన్స్ హిందువులనే వాళ్ళు కాల్చి ఆస్తులను అజ్జేస్తున్నారు. కానీ మన దేశంలో మన ఇక్కడ ప్రభుత్వాలు అక్కడి నుంచి వచ్చిన ప్రజలకు వసతులు కల్పించి వాళ్ళకి ఫెసిలిటీస్ ఇస్తున్నారు. ఇది ఎంతవరకు న్యాయం? ఇక్కడ ఉన్న మన మెజారిటీ పీపుల్ ఏం కావాలి? హిందువులది ఒక విచిత్రమైన వ్యవస్థ ఉంటది. మనది ముఖ్యంగా కుల వ్యవస్థ, ఒక పిచ్చి విధంగా కుల వ్యవస్థ మన హిందూ సమాజాన్ని కబలిస్తున్నది. ఇంతకుముందు మేడం ఒక బిర్యానీ అన్నది, అక్కడ ముస్లిం కంట్రీస్ లో వాళ్ళకు పంటలే వండాయి, వాళ్ళకి ఎక్కడి నుంచి బిర్యానీ వచ్చింది? ఆ బిర్యానీ మనదే. బిర్యానీ అని అక్కడ వాళ్ళకి పంటనే వండది, మన రైసే ఆడికి పోతే వాళ్ళు తింటారు. ఎడారి ప్రాంతమైన అక్కడ పెట్రోలు గత 30 సంవత్సరాల నుంచి వస్తుంది. అంతకుముందు వాళ్ళకి పంటలు ఎక్కడున్నాయి మేడం? వాళ్ళకి ఏం వండది. మన దగ్గర ఉన్నంత ఆహార సంపద ఎక్కడ లేదు. కాబట్టి ఆ బిర్యానీ అనేది వాళ్ళ సంస్కృతి కాదు, అది మన తెలంగాణ ఆహారం, మనదే అది. ఇంకొకటి ముఖ్యంగా బయట నుంచి వస్తున్న ఎవరైతే విదేశీయులు ఉన్నారో వాళ్ళు ఇక్కడ ఉన్న వ్యవస్థలను చిన్నభిన్నం చేస్తున్నారు. ముఖ్యంగా బడంగ్పేటలో రీసెంట్లీ నేను చూసిన మంగళ షాపులలో వాళ్ళు అక్కడ నుంచి వచ్చిన ముస్లిమ్స్ కటింగ్ నేర్చుకొని ఎదురుగానే షాపులు పెడుతురు, కూరగాయల దాంట్లో పెడుతురు. వాళ్ళకి భాష వస్తలేదు. రీసెంట్లీ ఒక ముస్లిం అడిగితే వాడు రోజుకు 3,000 సంపాదిస్తుండట, అంటే నెలకు 90,000 సంపాదిస్తుండు. ఇక్కడ మీరు రిపోర్టర్లు, మీరు మనం ఎంత కష్టపడే 50,000 జీతం వస్తలేదు. వీళ్ళకి ఎవరు ఇస్తున్నారు ధైర్యం? వీళ్ళకి భాష రాదు, కొన్ని హిందీ కూడా రాదు, ఉర్దూ రాదు. ఓన్లీ మత ప్రతికన బంగ్లాదేశ్ నుంచి హైదరాబాద్ వచ్చి ఇక్కడ స్థిర నివాసం ఏర్పరచుకొని మన అన్ని ఆర్థిక మూలాలని, మన మత వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్నారు. కాబట్టి హిందువులంతా సంఘటితం కావాలి. వీళ్ళందరినీ బంగ్లాదేశ్, ఇతర దేశాల నుంచి వచ్చిన అందరినీ ప్రారంభించాలి. భారత్ మాతాకి జై.